తప్పక వాక్యం మనలో పనిచేసినప్పుడు అప్పుడు వచ్చే ప్రార్థన వేరుగా ఉంటుంది. వాక్యంతో నీ పాత్ర నింపబడినప్పుడు దాంట్లో నుంచి వచ్చే ప్రార్థన వేరుగా ఉంటుంది. లోపల వాక్యం లేకుండా కళ్ళు మూసుకుని స్తోత్రం 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 కాసేపు నిద్రపోతావు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ వాక్యానుసరమైన ప్రార్థన వేరు. సో అలాంటి వాక్యానుసరమైన ప్రార్థన కొరకు మొదటిగా మనం వాక్యం మీద కాస్తంత దృష్టి పెట్టాలి. అట్టి దృష్టి ప్రభు మీకు కలిగించునుగాక. అయితే ఇక్కడ ఉపోద్ఘాతం మీ అందరికీ తెలుసు. దేవాతి దేవుడు తాను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించి పిలిచి ఏర్పాటు చేసుకున్న తన దాసుడు యోనా అయ్యగారిని ప్రభు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఉపవాసం ఉండి మాట్లాడవచ్చు. ఎక్కడికి వెళ్తాడు? నినివేకి వెళ్ళమంటే తర్షీస్కి వెళ్తాడు. మధ్యలోనేమో ఒక తుఫాను చెలరేగి వాడ మునిగిపోతుంటే పెద్ద చేప మింగగా జనాలందరూ సముద్రంలో పడేగా ఒక చేప మింగి కడుపులో 3 రోజులు భద్రపరిచి, ఈ 3 రోజుల ఉపవాసం అయ్యగారు 3 రోజులు భద్రపరిచి ఆ చేప నినివే పట్టణపు ఒడ్డుకి, ఆలోచించండి, యోనా నినివే పట్టణానికి వెళ్ళబడి తార్షీస్కి వెళ్ళాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా ఈ చేప నినివే ఒడ్డుకి వెళ్ళి వదిలేసింది. అంటే దైవ సేవకుడు వినకపోయినా ఎవరిన్నారు దేవుని మాట? చేప. బిలాము వినకపోయినా ఒకనొక సమయంలో గాడిద దేవుని మాట వింటాయి. ఇలా ఆయా సందర్భాల్లో చూడండి, ఆయా సందర్భాల్లో మనం వినకపోతే మన బదులు కొన్ని సందర్భాల్లో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక మనం వింటే ఆ మేలు తప్పకుండా మనం అనుభవిస్తాం. ఇక్కడ యోనా విధేయత వల్ల అవిధేయత వల్ల కొంత 3 రోజులు శ్రమ పడినా, కొంత ఇబ్బంది పడినా, ఆ తర్వాత నినివే పట్టణానికి వెళ్ళాడు దేవుడు. నినివే పట్టణానికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అక్కడ నిలబడి యెహోవా ఉగ్రత మీ మీదకి వస్తుంది, ప్రార్థన చేయండి అని ప్రకటన చేయగా రాజు మొదలుకొని భిక్షగాడు వరకు, ధనిక బీద, ఆడ మగ, పశువు, గొడ్డు గోస అనే వ్యత్యాసం ఏం లేకుండా ప్రతి ఒక్కరూ వారి దినాలను ప్రతిష్ఠించుకున్నారు, ఉపవాస దినాన్ని చాటించారు. ఆ గతి నినివే రాజునకు వినబడినప్పుడు, అంటే దేవుని ఉగ్రత ఎలా ఉండిద్ది, దేవుని శాపం ఎలా ఉండిద్ది, దేవుని కోపం ఎలా ఉండిద్దని ఆ నినివే పట్టణ రాజుకు ఆ సంగతి అంతా వినినప్పుడు రాజు ఏం చేశాడంటే, ఆలోచించండి, రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి, దేవుని మాట వినబడగానే రాజు ఏం దిగాడు? సింహాసనం దిగి. ఈ రోజున వాక్యం వినిన తరువాత నువ్వు ఎవరివైనా సరే, ఏ అధికారమైనా సరే, ఎంతున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే, నీ స్థాయి నుంచి నువ్వు దిగాలి. అంటే విధేయత అది, లోబడ్డం అది, వినయం అది, తగ్గించుకోవడం. దేవుని సన్నిధిలో వాక్యం నీకు వినబడుతున్నప్పుడు వాక్యానికి నువ్వు తగ్గించుకోవాలి, వాక్యానికి నువ్వు సమర్పించుకోవాలి. వాక్యం చెప్తుంటే ఆ చెప్పేవాళ్ళు అడ్డగా చెప్తారులే, మందే వాక్యం అనకూడదు. వాక్యం విన్నప్పుడు నీ శిరస్సు వంచాలి. నీ సిచ్యువేషన్ ఏదైనా పర్లా తగ్గాలి, దేవుని సన్నిధిలో లోబడాలి, విధేయత చూపాలి. రాజు వినబడినప్పుడు సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రములు తీసేసి, అంటే తన పొజిషన్, తన అధికారం, వస్త్రాన్ని బట్టి అధికారం. ఒక డాక్టర్ అధికారం ఏంటి? వైట్ కోట్. ఒక లాయర్ అధికారం చెప్పండి, బ్లాక్ కోట్. మరొక పోలీస్ అధికారం కాకి షర్ట్. ఇలా మరొక పాస్టర్ వైట్. దేవునికి స్తోత్రం. సో ఇట్లా వారి వారి వస్త్రాలను బట్టి వారికి అధికారం ఉంటుంది. ఇక్కడ రాజ వస్త్రములు చాలా విలువ కలిగిన, వెలగలిగిన వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు ఎక్కువ రాజులు ధరించేవాళ్ళు. ఆ వస్త్రాలను బట్టి రాజు యొక్క గౌరవ ప్రతిష్టలు ఉంటాయి.
సింహాసనాన్ని బట్టి రాజు యొక్క గౌరవం పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆలోచించండి, సింహాసనం నుంచి దిగాడు, రాజవస్త్రాలు తీసేశాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు అనేది ప్రార్థనలో మారిపోవాలి. ప్రార్థనలో నీవు ఏ స్థితిలో ఉన్నా టోటల్ అదంతా మారిపోవాలి. నేనేంటి మోకరించడం ఏంటి, నేనేంటి ఏడవడం ఏంటి, నేనేంటి అందరిలాగా ప్రార్థన చేయటం ఏంటి, నేనేంటి చేతులు ఎత్తడం ఏంటి, నేనేంటి దుఃఖపడడం, అట్లా అనకూడదు. ప్రార్థనలో రాజు సింహాసనం దిగాడు, రాజవస్త్రాలు అంటే తన ఔన్నత్యం, తన ఔదార్యం, లేకపోతే తన యొక్క ఆ స్థితిగతులన్నీ మర్చిపోయాడు దేవుని ముందు రాజైన ఒకటే, ఇంకా గట్టిగా భేదవాడైనా తారతమ్యం లేదు, వ్యత్యాసం లేదు, అందరూ సమానమే. వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? క్యాడర్స్ ఏమైనా ఉన్నాయా? పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, అడుక్కు తినేవాడు మొదలుకొని రాజైనా ఇంకెవరైనా సరే అందరూ ఒకటే. దేవుని దగ్గర వ్యత్యాసాలు ఏం లేవు, అందరూ సమానం. అయితే రాజు వినబడినప్పుడు చేసిన 2 పనులు: సింహాసనం దిగాడు, తర్వాత రాజవస్త్రమును తీసేసేసాడు. ఇక్కడ నుంచి మీరు చదవండి ఏం చేశాడు. తర్వాత ఏం చేశాడు? అది గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ప్రార్థన అనగా 4 అంశాలంటే, ఒకటి సింహాసనం దిగాలి, అంటే నీవున్న పొజిషన్ ఏదైనా సరే దిగాలి, అర్థమవుతుందా? రెండవది నీ వస్త్రములు. ఈ వస్త్రాలు నీ యొక్క ఘనతను సూచిస్తుంది. వస్త్రాలు ఏం సూచిస్తుంది? నీ ఘనతను, నీ క్యాడర్ని సూచిస్తుంది. సో అది నువ్వు మర్చిపోవాలి. ప్రార్థనలో ప్రతి ఒక్కరు దేవుని ముందు పిల్లలే, దేవుని ముందు ఆయన శరణు కోరేవారే. అంతెందుకు, రాజైన దావీదు అంతఃపురంలో కంటే దేవాలయంలోనే ఎక్కువ గడిపేవాడు. కోరహు కుమారుడు, అయ్యా నీ ఆవరణలో ఒక దినం గడిపితే చాలయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడు. అంటే దేవుని కొరకు వారి ఆశ, వారి తృష్ణ, వారి కోరిక, వారి సమర్పణ ఎలా ఉందో చూడండి. మందిరము కొరకు దేవుని చూడాలని, ఆయనలో గడపాలని, ఆయనలో ఉండాలని. ఇన్ని స్థితిగతులు ఏమైనా సరే ఆ స్థితి నుంచి నువ్వు దిగాలి. నేను పెద్ద ఇది అది అనకూడదు. మోకరించాలి, ప్రార్థన చేయాలి, దుఃఖం వస్తే ఏడవాలి, ఒప్పుకోవాలి, పాప క్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనసు, ఇవన్నీ కలిగి ఉండాలి. ఈ 2 కలిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ నినివే పట్టణం మీదకి రావలసిన ఉగ్రత అంతా రాకుండా దేవుడు తీసేశాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ 4 పనులు చేశాక కుమ్మరించబడాల్సిన ఉగ్రత, మహా ఉగ్రతలో నుండి ఒక్కరోజే 186,000 మంది రక్షించబడ్డారు. ఒక్కరోజు, సింగిల్ డే. ఈరోజు వారు చేయవలసిన విధంగా ప్రార్థన చేయటం వలన రక్షించబడ్డారా లేదా? తప్పించబడ్డారా లేదా? ఆ తర్వాత వాళ్ళు ఆశీర్వదించబడ్డారా లేదా? ఖచ్చితంగా రక్షణ, ఆశీర్వాదం, విడుదల ఈ 3 వారికి కలిగినాయి. సో ఈ రాత్రి ప్రతి కుటుంబం మీదకి ఏం కలగాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి రక్షించబడాలి. ఏ దాంట్లో చిక్కుకున్న దాంట్లో నుంచి ఒక విడుదల రావాలి. అది శారీరక, ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక ఏదైనా సరే ఆ కొరతలో నుండి ఒక సర్వ సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించబడాలంటే ఏకైక మార్గం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సో ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఉదయం మెసేజ్ అంతా ఇదే, మళ్ళా రాత్రి కూడా అదే. ఎట్లా చేయాలి? 4 అంశాలు చెప్పండి. ఇప్పుడు 4 అంశాలు. 1, వెరీ గుడ్. 2, తీసేశారు. 3, గోనె పట్ట కట్టుకున్నాడు. 4వది బూడిదలో. ఈ 2 ఆధ్యాత్మిక అర్థాలు అర్థమైనాయి. మరి లాస్ట్ 2 గోనె పట్టు కట్టుకోవడం, బూడిద పూసుకోవడం.
ఈ మాటలు తీసుకొని నిజంగానే ఒక ఆయన అడ్డాల్లో ఆ పాస్టర్ గారు గడ్డం ఎంత పొడుగుని పెంచేసుకొని ఎడదాకా గోని పట్టు నిజంగానే కట్టుకొని నలుగురు చేత బూడిద పూపించుకొని ఆ మధ్యకాలంలో బాగా అడవుడు చేశాడు. గుడివాడ ప్రాంతంలో ఆయన చేసింది అందరు పాస్టర్ కంటే కొంచెం విచిత్రంగా విడ్డూరంగా ఉందని పోలీస్ స్టేషన్స్ కేసుల దాకా వెళ్ళిపోయింది అనమాట. ఆ వ్యవహారం అంతా దెబ్బకి గడ్డం తీసేసేసి కోటేసి మంచిగా ఇప్పుడు వేరే రకంగా చేస్తున్నారు. ఇప్పుడు అది లేదు. సో ఆలోచించండి, అది పాత నిబంధన. ప్రతిదీ మనం అక్షరానుసారంగా తీసుకోకూడదు, ఆత్మానుసారంగా తీసుకోవాలి. రెండు విషయాలు మనకు అర్థమైనవి: సింహాసనం దిగడం, రాజవస్త్రం తీయడం. మూడోది గోనె పట్ట ధరించుకోవడం. మరి ఇట్లా చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఉగ్రత నుంచి తప్పించాడు. గోనె పట్ట ధరించుకోవడం అంటే ఏంటి? మీద బూడిద పూసుకోవడం అంటే ఏంటి? మీరు ప్రార్థన చేసినప్పుడు గోనె పట్ట ధరించుకున్నారా? లేదు. బూడిద పూసుకున్నారా? ఈ రెండు చేశారు వాళ్ళు. అంటే దాంట్లో ఉన్న ఆత్మీయ గూఢార్థాన్ని ఈ రాత్రి ప్రభు మీకు విమర్శించబోతా ఉన్నాడు. విమర్శనాత్మకంగా దేవుడు మీకు తెలియజేయబోతా ఉన్నాడు. సో మొట్టమొదటిగా గోనె పట్ట. ఈ ప్రార్థనలో మీరు ఏం ధరించాలి? గోనె పట్ట ధరించాలి. చూడండి, మొట్టమొదటి మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 21. 11:21. అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు చాలు. అయ్యో కెరోజినా, బెత్సైదా, మీరెంత మూర్ఖులంటే, మీరెంత మొండోళ్ళంటే, మీ దగ్గర నేను ఎన్నో అద్భుతాలు చేశా, రోగులను స్వస్థపరిచా, ఎంతో మందికి విడుదలిచ్చా, ఎన్నో చేశాను. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ కుటుంబంలో ఇప్పటికీ ఆయన ఎన్నో కార్యములు చేశాడు, చేయలేదా? ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు నీ కుటుంబంలో ప్రభు. అరే చూస్తున్నావు, నీ జీవితం నీదే, ఎన్నో అద్భుతాలు చూస్తున్నావు, మారట్ల. అద్భుతాలు చూసిన నీవు ఏం చేయాలి తెలుసా? మారు మనస్సు పొందాలి. గోనె పట్ట అంటే మారు మనస్సు అని అర్థం. గోనె పట్ట అని పెట్టి మారు మనస్సు అని పెట్టుకోండి. ప్రార్థన చేస్తాం, చాలా మంది చూడండి ప్రార్థన చేస్తారు కానీ మనసు మారుతుందా? ప్రార్థన చేసే వ్యక్తికి మొదటికి ఏం మారాలి? మీరు మాట్లాడచ్చు, మనస్సు మారాలి. ప్రార్థన చేసే వ్యక్తికి మొట్టమొదటిగా మారవలసినది తన మనస్సు మారాలి. ఆ కఠిన మనస్సు, ఆ రోత మనస్సు, ఆ పాత మనస్సు, ఆ పాప వైస్థితమైన మనస్సు, ఆ చెడు మనస్సు, హాని కలగ చేసే మనస్సు, అపకారం తలపెట్టే మనస్సు, కీడు యోచించే మనస్సు, అసూయపడే మనస్సు, గర్వపడే మనస్సు, ఈ విధమైన మనస్సు మారాలి. ప్రార్థన చేసే వ్యక్తికి అదే అంటున్నాడు. అయ్యో కెరోజినా, బెత్సైదా, మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణములంటే గలిలయ పట్టణములో చేసిన ఎడల వాళ్ళు ఎప్పుడో గోనె పట్ట ధరించి బూడిద పూసుకొని మారు మనసు. అంటే గోనె పట్ట ధరించడం అంటే మారు మనస్సు పొందడం. దగ్గరగా స్తోత్రం చెప్పండి. సో మొట్టమొదటిగా గోనె పట్ట దేనికి సాదృశ్యంగా ఉంది? మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. రెండవది, ఈ గోనె పట్ట ధరించడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 30వ వాక్యం. త్వరగా 2వ రాజుల గ్రంథం 6:30. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30వ వాక్యం. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ప్రాకారం మీద నడిచి పోచుండగా
జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. చాలా ఇది దుఃఖమునకు సాదృశ్యంగా ఉంది. ఆ నినివే పట్టణ రాజేమో గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇక్కడ షిమ్యోను పట్టణపు రాజు అయినటువంటి రాజు గోనె పట్ట కట్టుకొని పెట్టగోడ మీద నడుస్తున్నాడు. ఇప్పుడు చూసిన మన గోడలో 9 అంగుళాలు 12 అంగుళాలు ఉంటాయి. అదే అప్పటి కాలపు ఎండ్లకు వాడే పెట్టగోడలు ఎట్లుంటాయో తెలుసా? ప్రారీ గోడలు. ఈ ప్రారీ గోడల మీద ఏకంగా ఒక ఇల్లు కట్టొచ్చు. వినబడుతుందా? ఈ ప్రారీ గోడల మీద ఏకంగా ఒక ఇల్లే కట్టొచ్చు. అట్లుంటాయి ప్రాకారములు. అందుకే ఎరుకో పట్టణ ప్రాకారాలు ఎట్లా ఉంటాయి, దాని కొలత ఏం చెప్పాడు? ఇటు 4 రథాలు పోవచ్చు, అటు 4 రథాలు రావచ్చు. అంటే మన బైపాస్ ఉందో చూసారా? ఇటు 4 పోవచ్చు, అటు 4 రావచ్చు. సేమ్ ఈ బైపాస్ ఎట్లుండేది అంత ఉండేదానికి ఎరుకో గోడలు. ఆ ప్రాకారాలు దేవుడి స్తుతుల ద్వారా పడగొట్టాడు. హల్లెలూయా. సో ఇక్కడ షిమ్యోను రాజు కరువు వచ్చేసింది. మీ అందరికి తెలుసు బాగా. పెట్టె యొక్క రెట్ట 5 రూపాయలతో కొంటున్నారు. రెట్లో ఎంతతో కొంటున్నారు? 5 రూపాయలు. ఎంత సవకో చూడండి. 5 రూపాయలంటే ఏం కొంటున్నారు వాళ్ళు? ఎంతకి? కాగేసిన రెట్ట. అంత కరువు వచ్చేసింది. అంటే అన్నీ అయిపోయినాయి. ఆకులు, అలములు, పెట్టలన్నీ కూడా అయిపోయినాయి. ఏడ దొరికితే పెట్టలను కొట్టుకున్నది అంటున్నారు. పెట్టలు అయిపోయేసరికి పెట్టలు వేసిన రెట్ల కాడకు వచ్చారు వీళ్ళు. ఈ రెట్లు కొనుక్కొని ఏం చేస్తారంటే, అది తినంగా అర్రగని గింజలు ఉంటాయి. 1 అర పెట్టి ఇంత రెట్టేసిందంటే దాంట్లో అర్రగని గింజలు కొన్ని ఉంటాయి. ఆ గింజలు తినడానికి ఆ రెట్లు కొంటున్నారు. అంత భయంకరమైన కరువు. అవి కూడా అయిపోయేసరికి 2 స్త్రీలు కూర్చుని ఏమనుకుంటున్నారో, ఏమే ఇవాళ నా కొడుకుని చంపుకొని తిందాం, రేపొద్దున నీ కొడుకుని చంపుకొని తిందామని ఆల్రెడీ ఒకసారి కొడుకుని చంపుకొని తిన్నారు. తెల్లారి ఇంకొకరిని చంపుకొని తిందామంటే ఈవిడేమో బయట పెడతల్లా. తూచి నిన్నేదో అన్నాం, నిన్న ఆకలి తీరిపోయింది, నిన్న బరీకి తిన్నాక 4 రోజుల దాకా నాకు ఆకలి కాదు కాబట్టి నా కొడుకుని నేనేమన్నా దాచిపెట్టుకున్నాను. ఈమె కోపం వచ్చి నా కొడుకును పట్టణ పెట్టుకున్నాను, అనవసరంగా మేము ఇద్దరం కలిస్తేనా ఇవాళ నేను కొడుకుని ఏమన్నా. ఈ కంప్లైంట్ పోయి ఎక్కడికి వెళ్ళింది? ఆయనకి చెప్పంగాల ఆయనకి ఏం అర్థం కాల. ఆ స్త్రీలు చెప్పిన మాటలని, ఇదేం కరువురా నాయన, కడుపును పుట్టిన పిల్లల కోసుకొని తింటున్నారు, చంపుకొని తింటున్నారు, ఈ కరువుకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని దుఃఖముతో ప్రాకారముల మీద గోనె పట్ట వేసుకొని తిరుగుతున్నారు. ఆ తర్వాత దైవ దాసుడైన ఎలీషా ద్వారా దేవుడు ఒక అద్భుతం చేశాడు అక్కడ. హల్లెలూయా. దైవదాసుని ద్వారా ఆ పిండి చాలా తక్కువకు దొరకడం, అదంతా ఆశీర్వాదం. అంటే ఈ దుఃఖములో నుండి ఏమొచ్చేసింది? గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది, గొప్ప దీవెన వచ్చేసింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధిలో ఒకటి గోనెపట్టు అనగా మారు మనసు, గోనెపట్టు అనగా దుఃఖం. ఈ రోజున ప్రార్థనలో నీ గుండె పగలాలి, నీ మనస్సు పగలాలి. రాతి మనస్సు, కఠినమైన మనస్సు పగిలి ఒక కన్నీటి ప్రార్థనతో ప్రభు దగ్గరికి సమీపించాలి. ఒకటి గోనెపట్టు అనగా మారు మనసు, రెండోది గోనెపట్టు అనగా దుఃఖమునకు సాదృశ్యం, మూడవది గోనెపట్టు అనగా తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. అందుకని ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యం, 4:1. త్వరగా తీయండి. ఎస్తేరు గ్రంథం 4:1. అదిగో తన బట్టలు చెంపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పూసుకొని రోదన చేసి
రాజగుమ్మం ఎదుటకు వచ్చింది. చాలు. చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ సమాచారం మీకు తెలుసు. యూదుల మీదకి మరణ శాసనం లిఖించబడింది. యూదులందరినీ చంపేయాలని రాజు యొక్క ఆజ్ఞ, రాజు తీర్మానం, రాజు ముద్రేసేసాడు. వేసేస్తే ఈ విషయం తెలుసుకున్నటువంటి మొర్దెకై మౌనంగా లేడు. ఏం చేశాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకొని, తన వస్త్రములు చింపుకొని, వెంటనే గోనెపట్ట ధరించి, బూడిద పూసుకొని, తగ్గించుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి డైరెక్ట్గా రాజగుమ్మంలో ప్రవేశించేశాడు. అట్ట ఎన్నిలోనే ప్రవేశం అంటే, రాజు ఎప్పుడు రాజుకి ఎదురు పడితే, రాజుకి ఎదురు పడితే నీరసం మొహాలతో ఉండడానికి వీల్లేదు. రాజు చిరంజీవగునుగాక అని సంతోషంతో, ఆర్భాటంతో రాజును పొగడాలి, సంతోషంగా ఉండాలి. ఏడుపు కొట్ట మొహాలు వేసుకొని రాజు దగ్గరికి వెళ్ళారనుకో, ఆయనకి చిరాకెత్తి ఈయన లాగ అవతల పడి అని అంటాడు. రాజు ముఖాలు, రాజుకి ఎదురు పడేటప్పుడు ముఖాలు చక్కగా ఉండాలి. అందుకని చూడండి, ఎవరు నెహెమ్యా కూడా గిన్నె అందించేవాడు. దగ్గరికి రాగానే, ఏంది నెహెమ్యా విచారంగా ఉన్నావు అంటే, ఇతను మంచితనాన్ని బట్టి ఇంకోళ్ళను తీసి అవతల పడేయండి అనేవాడు. నెహెమ్యాలో ఉన్న మంచితనాన్ని బట్టి, ఆ మంచి గుణాలను బట్టి రాజు గమనించాడు. అంటే రాజుకి ఎదుట పడేటప్పుడు ముఖాలు కళకళలాడుతూ ఉండాలా, ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని నీరసంగా పోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గోనె పట్ట ధరించుకొని విచారంగా ఉన్నాడు, రాజు గుమ్మంలోకి వెళ్ళకూడదు. వాడు ఏదో గదిలో కూర్చొని చాటును ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈ యొక్క ఎవరు మొర్దెకై ఏం చేశాడు? గోనె పట్ట ధరించుకుని డైరెక్ట్గా రాజు గుమ్మంలో ప్రవేశిస్తున్నాడు. రాజు కంటపడి కొడితే దెబ్బకు మరణ శాసనం విధించేస్తాడు. లెక్క చేయకుండా విధేయతతో, వినయంతో, దుఃఖముతో, ప్రార్థనతో గోనె పట్ట ధరించుకొని రాజ సమ్ముఖమునికి వెళ్తున్నాడు మొర్దెకై. హల్లెలూయా. అంటే దుఃఖమునకు సాదృశ్యం, కన్నీటి ప్రార్థనకు సాదృశ్యం, వినయ విధేయతకు సాదృశ్యంగా ఉంది. గోనె పట్ట మారు మనసునకు, దుఃఖమునకు, తగ్గింపునకు. అసలు మొర్దెకై తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? మొర్దెకై ఎవరో తెలుసా? ఆ రాజ్యంలో ఒక క్యాడర్లో ఉండాల్సిన వాడు. ఎందుకంటే తను పెంచి పెద్ద చేసిన కుమార్తె ఎక్కడుంది ఇప్పుడు? వస్తీకి బదులుగా రాణి స్థానంలో కూర్చుంది. అంటే రాణి యొక్క పెదనానో, బాబాయో, పెనతండ్రో. ఈయన క్యాడర్ ఏమిటి? ఆ రాజ్యంలో ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అనుభవించవచ్చు, అంతఃపురంలో ఉండొచ్చు, ఆ రాణి పేరు చెప్పుకొని సంతోషంగా ఉండొచ్చు. కానీ సంతోషపడ్డా? ఆ విలాసాలను అనుభవించాడా? సంతోషపడకుండా, విలాసాలు అనుభవించకుండా తనకు హ్యాపీగా ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి, అయ్యో నా యూదుల మీదకి మరణ శాసనం వచ్చేసింది, రాజు మా యూదులందరిని చంపేపోతున్నాడు, హామాను మాట విని వ్యతిరేకంగా శాసనం రాసేశాడు, యూదులకు వ్యతిరేకంగా మరణ శాసనం లిఖింపచేశాడు, ముద్రేసేశాడు. ఇంకేముంది, నా యూదులందరూ చచ్చిపోబోతున్నారు, దానికి నేను ఒప్పుకోను అంటే మొర్దెకైని ఏం చేయడు. ఎందుకంటే రాజు పిన్న తండ్రి కాబట్టి మొర్దెకైని వదిలేస్తాడు, మిగతా వాళ్ళని చంపేస్తాడు. అంటే ఈయన ప్రాణం మీదకి రాలా, తన స్వంత జనుల ప్రాణం మీదకి వచ్చినందుకు తాను బూడిద పూసుకొని గోనె పట్ట ధరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ కుటుంబంలో శోధన చెలరేగినా నువ్వు ప్రార్థన చేయట్లా, శ్రమలు వస్తున్నా ప్రార్థన చేయట్లా. మొర్దెకై తన పర్సనల్గా ఏమి రాలా, తన సొంత జనులు యూదులకు కలిగిన దాన్ని బట్టి గోనె పట్ట ధరించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలు అందుకే కుటుంబాల మీదకి శోధన రాకుండా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. సేవకులకు చెప్పి పాస్టర్ గారు మీరు చేయండి అని నువ్వు చేతులు దులుపుకోకూడదు. నువ్వు కూడా మోకరిల్లి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఇంపైన సువాసన ధూపంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ ప్రార్థనల ద్వారా నీ జీవితంలో గొప్ప మార్పు కలగాలి. నీ బిడ్డలకు ఉద్యోగ ద్వారాలు తెరవబడాలి, గర్భఫలాల ద్వారాలు తెరవబడాలి, వివాహ విషయాల్లో గొప్ప కార్యం చేయాలి, ఉద్యోగ విషయాల్లో వినూత్నమైన కార్యం చేయాలి, కుటుంబ ఆర్థిక సమస్యలు తొలగాలి.
వ్యాధి బాధ బలహీనతలు దూరం అవ్వాలి. ఇలాంటి కొన్ని అద్భుత మహత్కార్యములు కుటుంబంలో జరగాలంటే మోకరిల్లాలి దేవుని సన్నిధిలో. మొర్దెకాయికి ఏం పట్టింది? తను హ్యాపీగా ఉండొచ్చు కదా. తను పెంచి పెద్ద చేసిన తన కూతురు అక్కడుంది. బాబాయ్ కావలసిన అన్నీ వస్తాయా లేవండి? హ్యాపీగా ఉండొచ్చు. కానీ అలా లేడు. అవన్నీ పక్కన పెట్టేసి తగ్గించుకొని దుఃఖంతో గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు గోనెపట్ట కన్నీటి ప్రార్థనకు, తగ్గింపు జీవితానికి, మహాశోధనకు మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. రెండవది గోనెపట్ట ధరించుకున్నాడు. రెండవది ఏముంది అక్కడ? బూడిద. అది కూడా చూడండి ఒకసారి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, త్వరగా ముందుకు వెళ్దాం, టైం సరిపోదు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం 10వ వాక్యం కూడా చూడండి ఒకసారి. 6:10 త్వరగా. యోనా 3:6వ అధ్యాయం చదివారు. 10 కూడా చదవండి ఒకసారి. 10వ వాక్యం కూడా చదవండి. 10వ వాక్యం. మాట ఇచ్చిన కీడు చేయక మానే. అంటే గోనెపట్ట ధరించుకొని బూడిద పూసుకున్నప్పుడు దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానాడు. హల్లెలూయా. అక్కడ ఎస్తేరు గ్రంథంలో కూడా 4:1 చదివారు కదా. 3లో మనం ధ్యానం చేస్తే ఆ బూడిద పూసుకున్నప్పుడు ఆలోచించండి. పాత నిబంధనలో బూడిద పూసుకున్నారు. కొత్త నిబంధనలో మనమేం పోసుకోవాలా? బూడిద పూసుకొని అవసరంలా, నువ్వే బూడిదగా మారాలా. పాత నిబంధనలు వాళ్ళు మీద బూడిద పూసుకున్నారు. కొత్త నిబంధనలో నువ్వు గోనెపట్ట ధరించుకొని అవసరంలా, నీ మనసు మార్చుకుంటే చాలు. క్రొత్త నిబంధనలో గోనెపట్ట ధరించుకొని అవసరంలా, దుఃఖపడితే చాలు. క్రొత్త నిబంధనలో గోనెపట్ట ధరించుకొని అవసరంలా, తగ్గించుకుంటే చాలు, విలపిస్తే చాలు, దేవుని పాదాలు పట్టుకుంటే చాలు. ఈ క్రొత్త నిబంధనలో బూడిద పూసుకొని అవసరంలా, కన్నీటితో విలపిస్తే చాలు. దేవుడు చేయాలనుకున్న కీడును చేయకుండా ఆగిపోతాడు ఆ బూడిద పూసుకుంటే. రెండవది, ఈ బూడిద పూసుకోవడం వల్ల ప్రాణాలు రక్షించబడతాయి. ఎస్తేరు గ్రంథం 4:3లో మీరు చూస్తే గనక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. బూడిదకున్నటువంటి సాదృశ్యం అక్కడ దేవుడు లెక్కింపచేస్తాడు. 4వ అధ్యాయం 3వ వాక్యం. అది అంటే దాని అర్థం ఏంటి? బూడిద పూసుకోవడం అంటే క్రొత్త నిబంధనలో మనమే చచ్చిపోవాలి. అంటే మనలో ఉన్న సమస్తమైన చెడు అంతా కాలిపోవాలి. కాలి మనం ఎట్లయిపోవాలి? బూడిదగా మారిపోవాలి. మనమే కాలి బూడిదగా మారిపోవాలి. అలాగూ బూడిదగా మారినటువంటి మన జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యమును జరిగిస్తాడు. సో గోనెపట్ట ధరించుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, కన్నీటి ప్రార్థన చేయడం, మారు మనస్సు పొందడం. బూడిద పూసుకోవడం అంటే క్రొత్త నిబంధనలో బూడిద అంటే మనమే బూడిదగా, మీద బూడిద పూసుకోవడం కాదు, నువ్వే కాలిపోవాలి, మసైపోవాలి. అంటే నీ ప్రాణాత్మదేహ శరీరములు దేవుని సన్నిధిలో, ప్రభా ఇక ఎందుకు ఈ జీవితం అన్నట్లు కాలిపోయి బూడిదగా మారినప్పుడు ఈ బూడిదను దేవుడు మహిమాత్మగా మారుస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు ఇస్తాడు. ఎవడ యెషయా గ్రంథంలో మీరు చూస్తారు కదా 61:5, బూడిదకు ప్రతిగా పూదండను మీకు దేవుడు కలగజేస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును దేవుడు కలగజేస్తాడు. సో ఆ దుఃఖము బూడిదంతా పోయి ఉల్లాస వస్త్రమును ప్రభుని కలగచేయనుగాక. అద్భుతం మీ కుటుంబంలో కలగజేయనుగాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రార్థన ఒక్క నిమిషం తలలో వంచి కళ్ళు మూసుకొని ఎత్తబడిన వాక్యమును బట్టి ఒక్క నిమిషం ప్రార్థన. స్తోత్రం.